जगदम्बा माता की, సేవాలాల్ మహారాజ్ కి. నేను ఎప్పుడు వచ్చినా ముందు మానిక్ బండార్లా సేవాలాల్ మహారాజ్కి దండం పెట్టుకుని పోతా. మొన్నందరు మీ అందరికి జ్వరాలు వచ్చినాయని నానిబాబు చెప్పిండు, పూజలు చేపిస్తుందంటే మీరంతా మంచిగా ఉండాలని మళ్ళీ వచ్చేసరికని ఈరోజు మొన్న పూజకు వచ్చి జగదంబ మాతకు మొక్కుకొని పోయినా. అంతేనా? ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మానిక్ బండార్ తండాకు వచ్చిన నాకు ఇంత పెద్ద ఎత్తున ఇంటికి ఇద్దరు చొప్పున అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, యువతులు, యువకులు, మరి వేదిక పైనటువంటి మా రజనీష్ బాబు, అదేవిధంగా వేదిక పైనటువంటి రమేష్, వినోద్, సురేష్, మరియు ఇంకా మన కార్పొరేటర్కి జ్వరం వచ్చింది, ఆయన భార్యకు జ్వరం వచ్చింది, నిన్న కూడా ఇంట్లోకి పోయి వచ్చిన, వాళ్ళ అమ్మకు కూడా జ్వరం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాండాలో కూడా ఉన్నోళ్ళందరికి జ్వరాలు వచ్చినాయి. వాస్తవమేనా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉండగా కూడా తాండా వాసులంతా బాగుండాలని మొన్న మళ్ళా పాపతో మాట్లాడి పూజలు నానిబాబు చేపిస్తే నేను విజయం వచ్చి మన జగదమ్మ మాతకు నేను మళ్ళీ వచ్చేసరికి మా తాండా వాసులంతా బాగుండాలా, నా మీటికి రావాలని చెప్పి కూడా నేను కోరుకొని పోయింది. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా యువకులకు, మరి మంచి పటాకులు కొట్టిన మా అక్క చెల్లెలకు, యువకులు బాగా పటాకులు కొట్టు డామ్ 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 విజయం వచ్చే ర్యాలీ లెక్క వేసింది. నాకు చూస్తే గెలిచినాక వచ్చిన ర్యాలీ లెక్క అనిపించింది. నవ్వు ముఖాలు. తెలంగాణ వస్తే ఆ రోజు ఏమొస్తుందంటే మీ అందరికి కూడా చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తాను. ఎందుకు చేస్తున్నా అంటే 2014లో మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు. అట్లాంటిది నన్ను ఈ గ్రామంలో 2014లో 15,000 మెజార్టీతో గెలిపించారు. ఎంత? తాండాలో 2018లో 30,000 మెజార్టీతో గెలిపించారు. 10 లక్షల చొప్పున, నెలకు 10 లక్షలు, సంవత్సరానికి 1,20,00,000. నేను గెలిచిన తర్వాత 12 కోట్ల రూపాయలు ఖాళీ పింఛన్లు వచ్చింది. మా లంబాడు తాండాల్లో ఆగురపోయింది. దండం పెడతా, జీవనలో ఏమొచ్చింది అంటే 12 కోట్ల రూపాయలు కేవలం పింఛన్లతో వచ్చినాయి. ఇంకా కొంతమందికి రాలేవు. రాను వాళ్ళంతా గిడ కయ్య మాట నీకున్నారు. ఇప్పుడు నా అంగి పట్టుకుని నాతో పంచాయతీ పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు. అబ్బాబులందరూ అంతేనా? ఇవాళ కోడళ్ళు మామ మధ్యలో ఎంతమంది సంబంధాలు పెరిగినాయి. తాండాలా ఎంతమంది మధ్యలో ఇవాళ ప్రేమలు పెరిగినాయి. కోడలు పిల్ల అంటుంది, మామయ్య గోళీలు వేసుకున్నావా అంటుంది, అత్తమ్మ టిఫిన్ చేసినవా అంటుంది. అంతేనా? సంచి నిండా పైసలు అత్త దగ్గర. ఇగో ఇక్కడ ఉంది అత్త సంచి నిండా పైసలు. 2016 12 నెలలకు 36,000. ఐతారం మటన్ తెచ్చుకొని తిన్నా గాని ఇంకా 20,000 జమ ఉన్నాయి. ఇలా తండాలో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయో లేవో గాని మా ముసళ్ళ దగ్గర మాత్రం పైసలు సంచి నిండి ఉన్నాయా లేవా? ఇప్పుడు మా కోడలి పిల్లలకు జ్వరం వస్తే అత్తలని పైసలు పడుకొని పోతురు పాపం. అంతేనా? ఇది వాస్తవం కాదా? తెలంగాణ వస్తే ఏమొస్తుంది? తాండాలు గ్రామ పంచాయతీలుగా మారి. మా తాండాలో నేను మొదటిసారి వచ్చినప్పుడు ఈ ట్యాంకులు గాల గోడల మీద నీళ్లు, మొత్తం నీళ్ల బందాలు పట్టుకొని గల్ల నీళ్ల బిందెలు, గీడ నీళ్ల బిందెలు, అత్త కోడల మధ్య నీళ్ల కోసం పంచాది, భార్యాభర్తల కోసం నీళ్ల కోసం పంచాది. అత్త 4 బకెట్లు చెప్తే కోడలు 4 బకెట్లు వాళ్ళని గుద్దుకున్నారా లేదా? యారన్న మధ్య పంచాది కాలేదా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా తాండావాసులు ఎవ్వరు కూడా నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దు. ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? ఈ చిన్న తాండా 600 ఓట్లు
130 ఇండ్లు. ఈ ఊర్లో 2 ట్యాంకులు కట్టింది వాస్తవం కాదా? ఏది కనవంతులు ట్యాంక్, ఈ స్కూల్ ఒకటి, గీటానికి ఒకటి, ఈ స్కూల్ కాడ ఒకటి, 2 ట్యాంకులు. 70 ఏళ్ళు అయింది మరి కాంగ్రెస్ బీజేపీ కోటేసింది. కూడా ట్యాంకులు కట్టిండా గాడ నరేందర్ రెడ్డి సాబ్ మొన్న రోడ్డు వెడల్పు చేస్తే గాడ నరేందర్ రెడ్డి కాలేజ్ దగ్గర చిన్న రోడ్డు పెద్దగా చేస్తాడు. చేసిండా ఎవరన్నా? చేసిండా? చేసింది ఎవరు? ట్యాంకులు కట్టింది ఎవరు? నీళ్లు ఇస్తున్నది ఎవరు? మరి సపోర్ట్ కొట్టకూడదు. పింఛన్లు తీసుకున్న ఇంట్లో కూర్చుని, కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు అత్తగారి ఇంటికి పోండి, నీళ్లు తీసుకున్న వాళ్ళు సపోర్ట్ కొట్టకూడదు. నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు ఉంది. ఒక్క నిమిషం అర్థమైందా? అర్థమైంది కదా? అందుకోసమే మీ యొక్క తండాలో ఏ ఒక నా లంబడాక్క చెల్లెలు నెత్తి మీద బిందెట్టుకొని పోవద్దని మీ అందరికి నల్లాదిత్య నీళ్ళు ఇచ్చింది మీ తమ్ముడు జీవన్ రెడ్డి కాదా? బీజేపీ మొన్న వచ్చింది, ఒక్క బౌరుగుడు వచ్చిండు గాడా ఇప్పుడు వచ్చిందా మీ తాండకు? 40 ఏళ్లలో నేను నానిబాబు వచ్చిండు, విజయం వచ్చింది, నేను వచ్చే కానీ గాడు వచ్చిండా? మీ మంచి చెల్లెలో వచ్చిండా? మీ తాండాలో పోయినసారి గుడికి వచ్చిండా? 2014లో బీజేపీ వచ్చిండా? 18లో వచ్చిండా? 2009లో వచ్చిండా? మీరు దావకాలలో ఉంటే మాట్లాడించిండా? మీకు డెంగు జ్వరమంతే పూజలు చేపించిండా? చేపించింది ఎవరు? నానిబాబు కాదా? మీ ఊర్లో సీసీ రోడ్లు వేసింది ఎవరు? మీ ఊర్లో గడ్డేళ్లు కట్టింది ఎవరు? దానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? అది వాడు నేను కూడా పైసలు ఇచ్చిన కొన్ని నా పేరు కూడా చెప్పండిరా. అంతేనా? ఇంకా మెయిన్ రోడ్డుకు రోడ్డు పెద్దగా వేసింది ఎవరు? గీడ నుంచి మానికి బండలకు పెద్ద రోడ్ ఇచ్చింది ఎవరు? మళ్ళా 50 లక్షలు పెట్టింది ఎవరు? తెచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? గీడు మన బౌరూపులో కూడా వచ్చింది. జగదమ్మ మాతమ్మ దగ్గర ఉన్నాడు ఉండి, జీవన్ రెడ్డి నువ్వేం తెచ్చినావురా అంటుంది. ఎవరిచ్చినా? నీ అయ్యి ఇచ్చిండా ఈ నీళ్లు? ఎవరిచ్చిండు? 2 ట్యాంకులు కట్టింది ఎవరు? సీసీ రోడ్లు వేసింది నేను కాదా? ఇవే కాదు, 200 మంది మా అక్క చెల్లెలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, భర్తలు చనిపోయినలకు ఇంటి దగ్గర కూర్చుండబెట్టి నెలకు 2016 రూపాయలు ఇచ్చింది నేను కాదా? మరి ముసలోళ్ళు సప్పుడు చెయ్యరు. మళ్ళీ గెలిచిన తర్వాత మా అక్క చెల్లెలకు 2016 రూపాయల పింఛన్. ఎంత వస్తుంది ఇప్పుడు? ఇంకా 16 మీరు ముందుదారా? ఎంత వస్తుంది? 2016 రూపాయల పింఛన్ 5,000 ఇస్తాం. ఎంత ఇస్తాం? మళ్ళీ గెలిచినాక ఎంత ఇస్తాం? 5,000 ఇస్తాం. మంచిదేనా? ఈ ఒక్క తాండాలో 30 మంది పిల్లల పెళ్లి చేసినాం. ఎంతమందిని? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా నా లంబాడి తాండా అక్క చెల్లెల పిల్లలు నా చెల్లెగా, నా తల్లిగా, నా బిడ్డగా భావించి ఆ బిడ్డల పెళ్లిళ్ళు కళ్యాణ లక్ష్మి ఇచ్చి 1,01,116 రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? బీజేపీ ఇచ్చిండా? ఆగమను బీజేపీ ఇచ్చిండా? కాంగ్రెస్ వాడు ఇచ్చిండా? మీ తావకాలలో ఉంటే ఎప్పుడైనా వచ్చిండా? మీ మోకాల చిప్పల ఆపరేషన్ అయితే వచ్చిండా? మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండా? మీకు ఎలివోషన్ ఇచ్చిండా? నేను గిన్ని పనులు నేను చెప్తున్నా, ఇంతమందితో నేనున్నా. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? ఇక కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఎంత ఇచ్చినా? నవంబర్ 30 తారీఖు ఉంది. మరి ఓట్లే నీకు వస్తారా? నా లగ్గం చేస్తారా? నా లగ్గం అంటే మళ్ళీ నా పిల్లలు పంచాయతీ పెడతాడు. లగ్గం కాదు, ఓట్ల లగ్గం. అంతేనా? అదో తాండలో లగ్గం చెప్పుకుంటారు, కాడించొచ్చిన ఇది ఇంట్లో పంచాయతీ పెడతాడు. నా భార్య మొన్న నచ్చిందట మా భార్య, ఒకటే నిడుతుంది నన్ను. ఓలో 2-3 వచ్చిరట, గరంగా మీరు రాలేదు కాదు అన్నారట. ఓలో 2 దొరికిగా ఇట్లాంటి వాళ్ళు, ఈమె లాంటి వాళ్ళు ఊరుకు 3 ఉంటారు కదా. నాకు ఇక ఉండరా?
మా భార్యను నువ్వు తాండోలను పట్టించుకుంటలేవట. అరే నేను ఎందుకు పట్టించుకో, 2014లో జగదమ్మ మాతను చూసుకున్నా, గాడ కంపౌండ్ వాళ్ళు ఒప్పించిన, గాడ గచ్చు ఓపించిన, దాని ఉన్నడు రోడ్డు ఓపించిన అని చెప్పినాం. సిద్ధులకు 4 లక్షలు కట్టినాం, కడుతున్నాం. సిద్ధులకు కడతలేమా? నేను ఇవన్నీ అయితే ఓలో ముక్కున్నాడు చెప్పినట్ట మా భార్యకు. రాత్రి పంచాయతీ నువ్వు తాండోల దగ్గరకు నన్ను ఆమెనే పంపింది. లేదు తాండవ అంతా నేను ఓ నానిబాబు చూస్తారు కదంటే నువ్వు ఓ తాండకు పోయిందాక కదని పంచాయతీ. అంతేనా? గా కళ్యాణ లక్ష్మి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా గా బిడ్డ డెలివరీకి గర్భిణీ స్త్రీ ఉంటే 6 నెలల గర్భిణీ స్త్రీ తోట్లకు పోవద్దు, పనికి పోవద్దు, బీడీలు యుట్టద్దని చెప్పి తల్లిల బిడ్డని కడుపుల బిడ్డను మా తండావాసుల చెల్లెను కాపాడుకొని ఆ గర్భిణీ స్త్రీకి సన్న బియ్యం కోడిగుడ్డు ఇచ్చింది మేము కాదా? వాళ్ళకు 12,000 ఇచ్చింది మేము కాదా? ఆ బిడ్డ డెలివరీకి ఉంటే లంబడి తాండా నుంచి ఒక్క ఫోన్ చేస్తే అంబులెన్స్ తాండాకు వచ్చి కొయ్యి అని అంబులెన్స్ తీసుకొచ్చి ఆ అంబులెన్స్ లో మా లంబడ బిడ్డను వేసుకొని దావుకాన్లకు పోయి ఉచితంగా డెలివరీలు చేయించింది మేము కాదా? చప్పట్లు కొట్టకూడదు. మీ పాత కోతుడు తీసుడు 50,000 గుంజితే తాండోళ్ళకి మంచిగా అవుతుంది. 50,000 గుంజాల మీకు దావుకాల, ప్రైవేట్ దావుకాల 50,000 గుంజితే ఈమెకు అప్పుడు నాకు చప్పట్లు కొట్టదు. బిడ్డను ఎత్తుకొని వచ్చింది దవకాలో వేయించుకోలేవా? ఆర్మూర్లా నిజామాబాద్ వేయించుకోలేవా? మరి ఓన్ తెప్పించినవి నేను కాదా? మరి నీ బిడ్డ నువ్వు నాకు సపోర్ట్ చేయరా? నీ అత్త మామ నాకు ఓటేయరా? గా పింఛన్ తీసుకున్న నాకు ఓటేయరా? ఈ నీళ్లు తాగేటోళ్ళు నాకు ఓటేయరా? గా కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఈ బిడ్డ నాకు ఓటేయదా? గా చెల్లె నాకు ఓటేయదా? ఈ పెళ్లి కాని పిల్ల నాకు ఓటేయదా? మా చెల్లె గాడ కూర్చున్నారు లక్ష్మణ్ ఇద్దరు పెళ్లికి రెడీ ఉన్నారు. ఇప్పుడు 4గురికి 4 వస్తాయి కళ్యాణ లక్ష్మి. వాళ్ళు అయ్యారా? ఇలా కాబోయే భర్తలు ఇంకో తాండలు ఉంటే వాళ్ళు అయ్యారా? వాడికి ₹1,00,000 వస్తాయని చెప్పి అనుకోడా? వెయ్యరా? వేస్తారా? ఈ గర్భిణీ శ్రీ కేసీఆర్ కిట్ ఇచ్చిన బిడ్డే కదా? ఈమెకు సబ్బు పౌడర్ ఇచ్చినాం కామె వెయ్యదా? దానితో పాటు అంతేకాదు కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అయినా మగ బిడ్డ అయినా కేసీఆర్ కిట్ లో పిరేమ్ సబ్బు, జాన్సన్ సబ్బు పౌడర్ ఏకి ఆడికెళ్ళి జరిగింది. బీజేపీ పంపించిందా? ఎత్తనా నాకు చుట్టమైందా? ఎత్తనా? ఎస్ఐ గారు కీడ ఒక తల్లి జరిగింది, నాకు బీజేపీ పంపించింది ఎత్తా వాడికి. అయితే ఇక్కడ ఇదే కాదు ఇంకా బిడ్డకు జాన్సన్ అంటే పిరేమ్ పౌడర్. అర్థమైంది? ఆ సెల్లే ఓ సెల్లే పిరేమ్ పౌడర్ వేయలేదా? పౌడర్ పిరేమ్ ఏం కంపెనీ? ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతారో ఏ పౌడర్ పెడతారో నా అమ్మానికి బండరు తండాలోని నా చెల్లె లక్ష్మీ బిడ్డ కూడా అదే సబ్బు పెట్టాలా? మొదలే తెల్లగా ఇంకా చకచక పెడుతుంది జాన్సన్ సబ్బు. పిల్ల చిన్న బుజ్జి ఆగు నా బిడ్డ ఇడియుడి బిడ్డ జాన్సన్ సబ్బు పెట్టుకున్నావా? పెట్టుకున్నావట. మెల్లగా సేవలో పెడుతున్నా అబ్బా అన్నకే ఈ ఓటు అంటుంది. ఆ దేవుడు చెప్పిస్తాడు, జగదమ్మ మాత చెప్పిస్తాడు. ఇన్ని పనులు నేను చేస్తున్నా. గా గుడికి గతంలో డబ్బులు కూడా ఇచ్చినాం, దానికి ఫండ్స్ కూడా పెట్టినాం, గా కంపౌండ్ వాళ్ళు పెట్టాం. గా జగదమ్మ మాత ఆశీర్వాదం నాకు ఉంటుందా? ఓ తాండోళ్ళంతా వేరెక్కడ పోతారు? ఏంటి పోతారు? నేను పింఛన్లు ఇస్తే వేరెక్కడ పోతారా? నేను కళ్యాణ లక్ష్మి ఇస్తే వేరేకి పోతారా? నేను నీళ్ళు ఇస్తే గాడి దగ్గరికి పోతారా? నేను గుడికి పైసలు ఇస్తే గాడి దగ్గరికి పోతారా? గాడిద కాదు గాడిద అంటలేదు. ఆడలెక్కనకు మాటలు రావు. మొన్న ఇడికి వచ్చి జీవన్ రెడ్డి నిన్ను పొందుతా ఆడంటుండు. మొన్న బీజేపీ జీవన్ రెడ్డి నిన్ను నీ తమ్ముని పొందుతా, మా అన్నదమ్ములను సంపుతా. నేను మొన్న నామినేషన్ వేయడానికి ఆరుమూర్ల మీద అందరూ వచ్చింది. తాండూరు రాలేదా? ఆ రోజు కేటీఆర్ సార్ రాలేదా? వచ్చిందా? రాలేదా? సురేష్ రెడ్డి రాలేదా? నా కిస్మత్ మంచి లేక జగదమ్మ మాతకు కోపం వచ్చి డ్రైవర్ గారికి ఇట్లా బ్రేక్ నొక్కింది. స్పీడ్ బ్రేకర్ దగ్గర కీడ చౌరస్తాల గోల్ బండ్ల కదా బ్రేక్ నొక్కగానే నేను కేటీఆర్ సార్ తప్పు కింద పర్లేదా? చూడలేదా? చూసి రాలేదా? నేను కేటీఆర్ సారు సురేష్ రెడ్డి సార్ పడ్డాను. పడంగానే
వాడు తాండాలకు వచ్చి మొన్న జీవన్ రెడ్డి గారు పైనుంచి పడ్డాడు. ఆయనతో ఇంక కింద పడితే నేను కింద పడి ఇట్లా కింద పెట్టి ఇట్లా కేసీఆర్ పట్టుకున్నానా చూడలేదా ఎట్లా ఇల్లు. నాకు ఒక 20 ఫీల్సింగ్ చేసినాడు చేయలేవా? ఫోన్ చేసి బాధపడ్డాడు. అర్థమైందా? అర్థమైంది కదా. నేను కింద పడి ఇట్లా ఆపితే ఆయన కింద ప్లానెట్ కాబట్ట వాడు అంటాడు ఈ జీవన్ రెడ్డి కింద పడి నెత్తి వదిలిపోతాడు పీడ పోతుండే కదా. అట్లా అనొచ్చా? భగవాన్ని కూడా అంటామా? మన తండాలు అంటామా? చదువుకోనమైన అంటామా? నేను సత్య నాకు పీడ ఉంటుంది. ఎందుకురా? ఈ తాండాకు నేను పీడనా? ఈ తాండాకు నీళ్ళు ఇచ్చిందానికి నేను పీడనా? మీ గుడికి పైసలు ఇచ్చిందానికి పీడనా? మీ కంపౌండ్ వల్ల కట్టినందుకు పీడనా? మీ సక్కుల గుడికి 4 లక్షలు ఇచ్చినందుకు పీడనా? మీకు 2 ట్యాంకులు ఇచ్చినందుకు పీడనా? గాడు మాకు అట్లా మాట్లాడచ్చా? ప్రజాస్వామ్యంలోనే తండాలో ఇది ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా ట్యాంకు కట్టించినా మా చెల్లెకు కళ్యాణకు ఇచ్చినా మా అవ్వకు పింఛన్ ఇచ్చినా నా బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చినా దాంట్లో సబ్బిచ్చినా అని చెప్పాను. అంతేనా కాదా? నీకు సబ్బే కాదు మళ్ళీ బుజ్జి చేస్తే ఊపడానికి ఉయ్యాలిచ్చిన ఇంకా కూడా తోమలు గుర్తున్నాయి. తోమలు గుర్తున్నాయి అంటే తోమ తెరిచిన తాండాల అన్ని ఇచ్చిన తర్వాత ఇంకా కూడా పిల్లగాడు ఏడిస్తే ఈ పిల్ల ఏడిస్తే ఊపడానికి గజ్జెలు గుడిచారు. ఉన్నాయా నీ గజ్జెలు? ఇంట్లోన్నాయా? గజ్జెలు గుడిచిన ఇన్ని నేరిస్తే నన్ను జీవతెట్టి నువ్వు ఏం తెచ్చినవురా అంటుంది. అసలు ఇన్ని తాండాలో ఇన్ని సీసీ రోడ్లు వేసాం. ఏ ఒక్క సీసీ రోడ్ అయినా వాడు వేసిండా? ఇవన్నీ సగట్టు పక్కకు పెట్టి ఇవన్నీ వచ్చినాయి రాలేవు. మా తాండాలో రైతులు ఉన్నారా? రైతు బంధు రాలేదా? 24 గంటల కరెంటు రాలేదా? మీకు పాత కరెంట్ ఇస్తే మంచిగా ఉంటుండే 3 గంటలు. రాత్రి 9 గంటలకు మైకుల వరకు తాండాల. మన మైకుల వరకు పేరేంది? మైకుల సామి శంకర్ नायक माట్లాడుతుంది तांडा में सारे बीए बहनों को रात में करंट गया 2 फेज का 3 फेज का करंट आया. శంకర్ నాయక్ అనకపోతున్నా ఆనంగానే టుర్రు అని చెప్పి బండి వేసుకొని సైకిల్ వేసుకొని రోడ్లో పోయి కరెంట్ ఉత్కచ్చుకుంటుంది. కీడానికి నరేందర్కి కాలేజ్ ఇంకా పోంగ పాము కుడుతుందా తెలియదు, రాంగ తేలు కుడుతుందా తెలియదు. పోయినోడు సన్నం రోడ్డు 10 ఫీట్ల రోడ్డు, లారోడు కుదుతుందా తెలియదు, బస్సోడు కుదుతుందా తెలియదు. అట్లాంటిది ఆ కాలంలో 3 గంటల కరెంట్ ఇస్తే మా లంబాడ సోదరులు వద్దన్నంత వరకు 24 గంటల కరెంట్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? మన నానిబాబు శ్రీనివాస్ గౌడ్ కలిసి తాండాకు తేలేదా? ఎంపీపీ ప్రభాకర్ వెనుక లేడా? ఏడునవే మరి అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? గురుత్వం తప్పుతారా? మాట తప్పుతారా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు నాకు గెలిపియ్యరా? పింఛన్లు తీసుకున్న వాళ్ళు నాకు ఓటేయరా? నల్ల నీళ్లు తాగిన వాళ్ళు నాకు ఓటేయరా? నా బిడ్డ పుచ్చి ఛాన్సన్ కేసీఆర్ కిట్టు తీసుకొని నాకు వెయ్యదా? నా అంబులెన్స్ కార్లు ఎక్కిపోయిన వాళ్ళు నన్ను మర్చిపోతారా? వాళ్ళ భర్త మర్చిపోతుందా? ఎన్ని పథకాలు నేను ఇస్తున్నా. ఇవే కాదు, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ బిడ్డగా ఉన్నా 2014లో మీ కడుపులో తలకాయ పెట్టి శిరస్సు వచ్చి పాదాకు వందనాలు చేసి నన్ను అడిగితే నన్ను గెలిపించింది వాస్తవం కాదా? ఇంత వాడిని చేసింది వాస్తవం కాదా? మీ భూములకు ధరలొచ్చింది వాస్తవం కాదా? ఎంతుండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాండాల 3 లక్షల ఎకరం, 5 లక్షల ఎకరం, 9 లక్షల ఎకరం అన్ని అమ్ముకున్నారు బాబు. అంతేనా? ఇయ్యాల ఉన్నోళ్ళు తాండా వాసులంతా కోటీశ్వర్లు కాలేదా? అయినరా కాలేదా? ఇన్ని చేసినాం. ఇంకా కూడా మళ్ళా గుడికి వాడు అంటున్నట ఈ రాత్రికి తాండోలు ఎంత లెక్క కొత్తగా పైసలతో అది పోతారు అని అంటారు. అమ్ముడు పోతారా? జగదాంబ సాక్షిగా చెప్తా ఉన్నా, గుడికి కావాలంటే నేను ఇయ్యనా? నేను ఇంతకుముందు ఇయ్యలేదా? వీడు నిన్నొచ్చిండు. మీ మంచికి ఎప్పుడైనా వచ్చిండా?
మన ఊర్లో చనిపోతే ఎప్పుడు వచ్చిందా? మీ పెళ్లిలకు పేరెంటలకు వచ్చిందా? నేను ఒక 30 ఫోటోలు చూపిస్తా. కవితక్కని గీడింటి కూడా తీసుకొచ్చాను. తేలేదా? తెచ్చిందా లేదా? వాడు ఎంపీ అరవింద్ గారిని తెచ్చిందా? ఆ బీజేపీ ఇప్పుడు నచ్చిందా? ఆ ఎంపీ గారిని గెలిపించిన వాడి ముఖం మీకు తెలుసా? ఈ కొత్తగా బౌరుపులోని వీడి ముఖం మీకు తెలుసా? మన ముఖం వాడికి తెలుసా? వీడొచ్చి ఇలా వాడి పేరు చెప్తే ఆయనతో జీవనమ్మ మనకు పూర్తయి. వాడి పేరే తీసుకోండి. నేను చెప్పినా నేను మన మంచి చెల్లెలు ఎప్పుడు వచ్చిందా? మన దవాఖానలో డబ్బులు ఇచ్చిందా? మరి అందరూ నన్నే గెలిపిస్తారా? అక్కడ పిల్లగాళ్ళు గాడ ఒక కట్టె పట్టుకుని పింఛన్ కట్టేస్తాము. ఇక్కడ అందరూ నన్నే గెలిపిస్తారా? అందరూ నాకే వేస్తారా? అందరూ నన్నే గుద్దుతారా? నన్ను గుద్దప్పుడు నానిబాబుని గుద్దాను. అందరూ నాకే వేస్తారా? అందరు సార్కే వేస్తారా? అందరు కారుకే వేస్తారా? అందరు కేసీఆర్కే వేస్తారా? అందరూ నాకే వేసినోళ్ళు నా కడుపు నిండలే ఒక చేతులు గట్టిగా గిక్కడ ఈ పిల్లగాళ్ళు కీళ్ళు నీకు అన్ని మంచివే కానీ మళ్ళా గెలిస్తే ఏమితో ఒక్క నిమిషం ఆవిడ అన్ని మంచివే సార్, ఇచ్చిన కాడికి ఇచ్చినావు, తెచ్చిన కాడికి తెచ్చినావు అని మళ్ళా గెలిస్తే ఏమిస్తావు అంటారా? మళ్ళా గెలిచిన వెంటనే ఇక్కడున్న అక్క చెల్లెలు ఎంతమంది ఉంటే అంతమంది అత్తకత్తే కోడలకు రాకపోతే కోడలికి ఇస్తాం, తల్లికి బిడ్డకి రాకపోతే బిడ్డకి ఇస్తాం, పిఎం లేకున్నా ఇస్తాం, వయసు మిగిలిపోయినా ఇస్తాం. ఎంతమంది తాండావాసులుంటే అంతమందికి 3000 రూపాయల సౌభాగ్యలక్ష్మి పింఛనిస్తాం. మా తాండాలో ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టిస్తాం. మా రేషన్ కార్డు అక్క చెల్లెళ్ళందరికీ దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తాం. చప్పట్లు కొట్టినలకు సన్న బియ్యం, లేవలకు కెమెరా అధికారి చప్పట్లు కొట్టినలకు సన్న బియ్యం, కొట్టనలకు దొడ్డు బియ్యం. ఆకస్మికంగా మా తాండాలో ఏ ఒక అక్క చెల్ల ఎవరైనా మరణిస్తే మొన్నటి వరకు రైతులకే రైతు బీమా వచ్చేది. కానీ ఈ రోజు భూమి లేని మీ అందరికీ ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంట్లో ఆకస్మికంగా మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాం. వికలాంగులుంటే 4000 నుంచి 6000 ఇస్తాం. మీరు దావుకాళ్ళలో ఉంటే 15 లక్షల వరకు వైద్య సహాయం చేస్తాం. ఇచ్చిన కాడికి ఇచ్చినాం. భూమి లేనులకు కూడా 15 లక్షలు ఇస్తాం. దావుకాళ్ళలో రైతు బీమా భూమి లేనులకు కూడా ఇస్తాం. భూమి అనుకోకూడదు మీరు. భూమి లేనులలో సిలిండర్ బుడ్డి కేసీఆర్ 400కే ఇస్తాం. ఎంతకిస్తాం? సిలిండర్ బుడ్డి కేసీఆర్ సిలిండర్ బుడ్డి 400కే ఇస్తాం. బీజేపీ సిలిండర్ బుడ్డి ఎంత? కాంగ్రెస్ సిలిండర్ బుడ్డి ఎంత? మా ముసలుల సంచలకించి 8 గుంజుకుంటు కట్టుగాడు బాగా కట్టుగాళ్ళు దొంగలు. అంతేనా? ఆ 800 రూపాయలు మేమే కడతాం. మేము 400 ఇస్తాం, మీకు ఉచితంగా 400 ఇస్తాం. మిగిలిన 800 ఎవరు కడతాడు? మేము కడతాం. కేసీఆర్ సార్ కడతాడు. మంచిదేనా? మన తాండా చుట్టాలందరికీ తాండాలను గ్రామ పంచాయతీలు వేసినాం. వాస్తవం కాదా? కింది తాండా కింద రాజ్యం మావో తాండా చేయలేదా? కాంగ్రెస్ బీజేపీ చేసిందా? ఇవాళ మన కార్పొరేటర్లు మనం ఇచ్చినాం. బోర్గా వాళ్ళు బాగా కయ్యం పెట్టుకున్నారు. నీకు తాండాలే ఎక్కనా?
నీకు తాండోలో ఎక్కనా? వాళ్ళు 600 ఉన్నారు, మేము 4000 మంది ఉన్నారు అన్న. లంబడలు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. ఒక బిడ్డ రాయసింగ్ ఉంటే మంచిది అని చెప్పి మీ మాట నిలబెట్టి రాయసింగ్ కార్పొరేట్ ఇవ్వలేదా? ఇచ్చినోని గెలిపించుకోలేదా? గెలిపించుకుని నిలబెట్టలేదా? మీ తాండా మీద ప్రేమతో ఇవ్వలేదా? మరి వేరే తాండకి ఇచ్చిందా? గంత పెద్ద పదవి గా మాణిక్ పండర్ ఉండంగా, గా బోర్గా ఉండంగా, ఈ దాస్ నగర్ ఉండంగా వాళ్ళందరి కాదని మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మన బిడ్డను మనం కార్పొరేట్ చేసుకునేది వాస్తవం కాదా? మరి నన్ను గెలిపియరా? గెలిపిస్తారా? ఇంకా కూడా గుడికి కావాలని అంటున్నారట. ఇక్కడికి చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ అడుగుతా ఉన్నా, నన్నే గెలిపియండి, నాకు ప్రమోషన్ ఇవ్వండి, నన్ను పెద్దవాడిని చేయండి. ఓకేనా? ఒక్కసేపు మాట్లాడినా మీరు కొత్త కట్టు అంటున్నారని. నాకు మళ్ళా జగదమ్మ మాత ఊకుంటుందా? వాడు కింద వాడు సావమంటే సత్తనా? గట్ల పీడ పోతాయంటే ఊకుంటుందా జగదమ్మ మాత? జగదమ్మ మాత సేవలాల్ మహారాజు బతుకున్నన్ని రోజులు నాకేమన్నా అవుతుందా? ఆ దేవుడు గీడు ఉన్నన్ని రోజులు నాకేమన్నా అవుతుందా? ఇంతమంది తాండావాసులు అక్క చెల్లెళ్ళ యొక్క ఆశీర్వాదం నాకుండగా నాకేమన్నా అవుతుందా? గట్ల అనొచ్చా? ఇచ్చినవో చెప్పు, అంతే కదా. నేను ఇచ్చినవి నేను చెప్తా, వాడిచ్చినవి వాడు చెప్తాడు. ప్రజాస్వామ్యంలో మీరే న్యాయ నిర్వేతలు దేవుళ్ళు, మీరు ఎటో వస్తే అటు చెప్తాం, అంతేనా? అంతేనా? మరి నాకే వెయ్యింది. ఓకేనా? మనదేం గుర్తు? నాకు జగదమ్మ మాతకు మొన్న వచ్చినప్పుడు మొక్కుకున్నా, సేవలాల్ మహారాజు మొక్కు, తల్లి నీకు మిగిలిపోయిన పనులన్నీ చేసి పెడతా కానీ నాకు 1వ నంబర్ ఇవ్వను. అయితే నాకు అడిగింది తల్లి 1వ నంబర్ ఎందుకంటే మా లంబడోళ్ళందరికీ కన్ఫ్యూజన్ ఉండదు, 1వ నంబర్ నీది ఉంటాను, అటు ఇటు లింకరు, కింద అన్ని పౌరుపోళ్ళ ముఖాలు ఉంటాయి, వాళ్ళ ముఖం చూడదు. 1వ నంబర్ నాది మీద, దాంట్లోకి ఈ ముఖం ఉంటుంది నాది. ఏ మతమో ఇట్లా కిందికి యుద్ధ పౌరు పుల్లలు ఉంటారు, చూడకూడదు. ఓకేనా? ఇట్లా మీదికి యుద్ధ 1వ నంబర్ మీద నేను ఉంటానా? 1వ నంబర్ అభివృద్ధిలో నంబర్ 1, ఆర్మూర్ నంబర్ 1, ఆ చెన్న గారి జీవన్ రెడ్డి మీ బిడ్డ నంబర్ 1. 1 నంబర్ హమారా హై. ఎంత हमारा अच्छी 1 నంబర్ గుర్తునేమంటారు? ఇట్లా మీద ఒకటే నా ముఖం గుర్తుపడతారు కదా, మళ్ళా పౌరు పళ్ళు కింది కోరు కదా. అదే 1వ నంబర్ ముద్దు, 2 కోరు తీయకురా నాయన. నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు ఇట్లెత్తండి. అర్థమైందా? ఇంకా కూడా కొన్ని మిగిలిపోయిన పనులున్నాయి. పేదలైనటువంటి నా లంబాడ సోదరులకు మాణిక్ బండర్లో చాలా మందికి ఇల్లు లేవు, ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటున్నా. నువ్వు నంబర్ చూడరా చిన్న గుర్తుపట్టు గెలిపి. తెలంగాణ ఏ తెలంగాణ మొన్న మనకు 5 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా మనదేం గుర్తు? మనదేం గుర్తు? కారు గుర్తుకే. జై తెలంగాణ.